అమరావతి మహిళా రైతులపై అసభ్యకరమైన వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గుంటూరు నల్లబాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా నేడు మంగళగిరి కోర్టు ముందు కొమ్మినేనిని హాజరుపరచబోతున్నారు పోలీసులు. కొమ్మినేని శ్రీనివాసరావుపై సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 67, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక సెక్షన్ కింద కేసు నమోదైంది. ఎనలిస్ట్ కృష్ణంరాజును విజయవాడలోని తన ఇంటికి తాళాలు వేసుకుని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం 3 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు పోలీసులు. కొమ్మినేనిని ఇటు నల్లపాడు పిఎస్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. ప్రెసెంట్ అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి సాయి? కొమ్మినేనికి సంబంధించి కేసులు చాలా నమోదైనట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు కృష్ణంరాజు కూడా అక్కడ ఇంటికి తాళాలు వేసి ఇక్కడికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఆయనకి సంబంధించి అసలు సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? సర్తాజ్ అమరావతి మహిళలను కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించినటువంటి కేసులో కొమ్మినేని శ్రీనివాసుని నిన్న ఉదయం సమయంలో హైదరాబాదులో తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన్ని గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్కి రాత్రి 10:30 గంటల సమయంలో తీసుకొని వచ్చారు. అయితే ఉదయం సమయం నుంచి తీసుకొని వచ్చేటటువంటి సమయం తర్వాత గుంటూరుకి ఎంటర్ అయినప్పటికీ కూడా ఆయన్ని ఏ స్టేషన్లో ఉంచాలనే దానిపై కొంత చర్చ అయితే నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా భావించినటువంటి పోలీసులు గుంటూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు పరిశీలించారు. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ కొంచెం సుదూరంగా ఉండటంతో పాటు కొంచెం విశాలవంతంగా ఉండేటటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా గేటు సౌలభ్యం ఉంటుంది. గేట్ వేసేస్తే లోపలికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి నల్లపాడు పోలీస్ స్టేషన్కి రాత్రి 10:30 గంటల సమయంలో ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత డిఎస్పీ ఎవరైతే తుళ్లూరు డిఎస్పీ కూడా ఇక్కడికి చేరుకొని కొమ్మినేనిని కొంతసేపు విచారించినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు నిన్న నైటు 10:30 తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ వాళ్ళు కూడా రావడం జరిగింది. లోపలికి వెళ్తామనే విధంగా కూడా వాళ్ళు పోలీసులను కోరారు. అయినా కూడా పోలీసులు అయితే అనుమతించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టుకు తెచ్చినటువంటి సమయంలో కొంత సమయం ఇస్తాము అప్పుడు మాట్లాడండి అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే కొమ్మినేని శ్రీనివాసుని ప్రస్తుతం ఏదైతే నల్లపాడు పోలీస్ స్టేషన్లో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి కృష్ణంరాజును కూడా ప్రస్తుతం అయితే సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఆయన ఎక్కడున్నారు ఏంటనే దానికి సంబంధించిన దానిపైన మాత్రం ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ లేదు అనే విధంగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన కొంత ఇంటికి ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ఇంటి దగ్గర అందుబాటులో లేకపోవడం ఆ ఇంటికి తాళం కూడా వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి పైన కూడా అమరావతి మహిళల్ని అగౌరవపరిచినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలలో మహిళల్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సెక్షన్ 353 ప్రకారం, అదేవిధంగా ఐటీ యాక్ట్ 67 ప్రకారం, దాంతోపాటు ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలకు సంబంధించినటువంటి అవమానకరంగా మాట్లాడారు అంటూ కూడా ఖమ్మంపాటి శిరీష ఇచ్చినటువంటి కేసును సంబంధించి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ 3 కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో పలు సెక్షన్ల కింద కూడా వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా కొమ్మినేని శ్రీనివాసుని అయితే నైట్ అంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఉదయం సమయంలో ఆయన ప్రస్తుతం ఫ్రెష్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఫ్రెష్ అయిన తర్వాత ముందుగా గుంటూరు జీజీహెచ్కి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కూడా మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సాయి.